హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మీకు ఫస్ట్ లెసన్ వేవ్స్ కంప్లీట్ అయ్యింది. అలాగే ఫోర్త్ లెసన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్ అది కూడా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఫిఫ్త్ లెసన్ వచ్చి మీకు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, తెలుగు మీడియం వాళ్ళు స్థిర విద్యుత్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకేనా. స్థిర విద్యుత్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దీంట్లో మీరు కొత్తగా వినే టర్మ్స్ ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్లో మీరు ఛార్జ్, ఓన్లీ ఛార్జ్ క్యూ, ఆవేశం కోసం మాత్రమే చూశారు. ఓకేనా. దీంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు కెపాసిటెన్స్, కొత్త పదం ఏంటంటే మీరు కెపాసిటెన్స్ ఒకటి చూస్తారు. ఓకేనా. అలాగే పొటెన్షియల్ ఒకటి. ఓకేనా. కెపాసిటెన్స్ని మీరు సితో డిఫైన్ చేస్తారు. కెపాసిటెన్స్ తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా కూడా కెపాసిటెన్స్. ఓకేనా. కెపాసిటెన్స్ అని అంటాం. కెపాసిటెన్స్ సితో డిఫైన్ చేస్తాం. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు కెపాసిటెన్స్. ఓకేనా. కెపాసిటెన్స్ సి ఈక్వల్ టు క్యూవి. కెపాసిటెన్స్ సితో డిఫైన్ చేస్తాం మనం. ఓకేనా. కెపాసిటెన్స్ని మనం దేంతో డిఫైన్ చేసాం? సితో డిఫైన్ చేసాం. ఓకేనా. ఇంతకు ముందు లెసన్లో మనం ఛార్జ్ కోసం చూసాం కదా. ఛార్జ్ ఆవేశం క్యూ ఈక్వల్ టు, మనకి దీంట్లో ఫార్ములా ఏమొస్తుందంటే ఛార్జ్ క్యూ, ఆవేశం క్యూ ఈక్వల్ టు సి ఇంటూ వి. ఛార్జ్ క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? సి ఇంటూ వి. ఇక్కడ సి అనేది కెపాసిటెన్స్, అలాగే వి అనేది పొటెన్షియల్. ఓకేనా. తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ మీడియంలో కూడా పొటెన్షియల్ అని అంటాం. పొటెన్షియల్ వితో డిఫైన్ చేస్తాం, ఛార్జ్ని క్యూతో డిఫైన్ చేస్తాం, ఛార్జ్ ఆవేశాన్ని క్యూతో డిఫైన్ చేస్తాం, కెపాసిటెన్స్ని సితో డిఫైన్ చేస్తాం, అలాగే పొటెన్షియల్ని వితో డిఫైన్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? క్యూ ఈక్వల్ టు సి ఇంటూ వి. లేదు మీరు ఎలా రాసుకోవచ్చు అంటే, దీన్ని కెపాసిటెన్స్ కావాలనుకోండి, దీని నుంచి కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ బై వి. అంతే కదా. సి ఈక్వల్ టు ఏమవుతుంది? వి అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, పక్క వస్తే డివైడ్ చేస్తుంది, కాబట్టి సి ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ బై వి అవుతుంది. లేదు మీకు పొటెన్షియల్ కావాలనుకోండి, పొటెన్షియల్ వి ఈక్వల్ టు ఏమవుతుంది? సి అనేది మల్టిప్లై చేస్తుంది, పక్క వస్తే డివైడ్ చేస్తుంది, కాబట్టి వి ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ బై సి. ఓకేనా. మీరు ఇచ్చే ప్రాబ్లమ్ని బట్టి 2 మార్క్స్కి ఇచ్చే ప్రాబ్లం ఏదైనా సరే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటంటే క్యూ ఈక్వల్ టు సివి. క్యూ ఈక్వల్ టు ఏంటి? సి ఇంటూ వి. దాని నుంచి మీరు మిగిలిన ఫార్ములాస్ రాసుకోవచ్చు. ఒకవేళ మీకు ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, ఆవేశం క్యూ ఈక్వల్ టు సి ఇంటూ వి. అక్కడ కెపాసిటెన్స్ సి ఇస్తాడు, అలాగే వి కూడా ఇస్తాడు, పొటెన్షియల్. లేదు మీకు కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, అక్కడ ఏమి ఇస్తాడు? మీకు ఛార్జ్ అలాగే పొటెన్షియల్ ఇస్తాడు. లేదు మీకు పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, అక్కడ ఛార్జ్ కెపాసిటెన్స్ ఇస్తాడు అనమాట. ఓకేనా. సో ఆ విధంగా మీరు దీని నుంచి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటి? ఇప్పుడు ఛార్జ్ క్యూ ఈక్వల్ టు సి ఇంటూ వి. ఓకేనా. దీంట్లో మీకు సింబల్స్, మీకు ఆల్రెడీ మీకు సెకండ్ ఇయర్ కాబట్టి ప్రాక్టికల్స్ ఉంటాయి, కాబట్టి సింబల్స్ గురించి కూడా మీకు కొంచెం ఐడియా ఉండాలి. కెపాసిటెన్స్ని మనం దీంతో డిఫైన్ చేస్తాం. కెపాసిటెన్స్ సింబల్ మీకు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. బ్యాటరీకి అనుకోండి, ఒకటి పొడవుగా ఉంటుంది, ఒకటి పొట్టుగా ఉంటుంది. ఓకేనా. అంటే బ్యాటరీ సింబల్ అనుకోండి ఇలా పెద్దగా ఒకటి, చిన్నగా ఒకటి. పెద్దగా ఉన్నది పాజిటివ్ అండ్ చిన్నగా ఉన్నది నెగిటివ్. ఓకేనా. ఇక్కడ కెపాసిటెన్స్కి వచ్చేసరికి అలా ఏమి ఉండదు, రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి మీకు కెపాసిటెన్స్ సింబల్ అది. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఛార్జ్ ప్లస్ క్యూ మైనస్ క్యూతో డిఫైన్ చేస్తాం. పొటెన్షియల్ కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం తెలుసుకున్నాం మనం పొటెన్షియల్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఏంటి, అసలు ఛార్జ్ అంటే ఏంటి. ఓకేనా. మనకు ఉన్నది అదే కదా, మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, దానికోసం డిఫైన్ చేస్తాం. సేమ్ మనం 4th యూనిట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్లో కూలుమ్ స్క్వేర్లా చూసాం. కూలుమ్ స్క్వేర్లాలో ఎఫ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R² అని రాసాం. దాని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. విద్యుత్ క్షేత్రం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విద్యుత్ క్షేత్రం ఈ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 1/4πε0 ఇంటూ Q/R² తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట ఇప్పుడు. ఓకేనా. దీంట్లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, అది చూడండి ఒకసారి. ఇది 4th. ఎక్స్ప్రెషన్ ఫర్ ది రైట్ సైడ్ హెడింగ్. expression for the
electric field due to a point charge. Expression for the electric field due to a point charge. తెలుగు మీడియం వాళ్ళు రాయండి. బిందు ఆవేశం వల్ల కలిగే ఎలక్ట్రిక్ విద్యుత్ పొటెన్షియల్కు సమాసం. విద్యుత్ పొటెన్షియల్కు సమాసం. మీకు ఇది 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ క్వశ్చన్. ఓకేనా, చూడండి. ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. మనం అక్కడ 2 ఛార్జెస్ తీసుకున్నాం. ఇంతకు ముందు లెసన్లో 2 ఛార్జెస్ తీసుకున్నాం, ప్లస్ క్యూ మైనస్ క్యూ. ఆ 2 ఛార్జెస్ని సెపరేట్ చేసే డిస్టెన్స్ వచ్చి ఆర్ అని చెప్తాం. ఓకేనా, అప్పుడు ఏమైంది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r² అయింది. అంతే కదా. అంటే మనం దేని నుంచి తీసాం, అది F ఈక్వల్ టు EQ0 కదా. F ఈక్వల్ టు EQ0, దాని నుంచి మనం E ఈక్వల్ టు F/Q అని చెప్పేసి చేస్తే కనుక QQ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E వస్తుంది. ఓకేనా, సేమ్ అలాగే ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఆవేశం తీసుకుంటాం. ఎట్ పాయింట్ ఏ ఆర్ ఓ ఏదైనా, ఎట్ పాయింట్ ఏ కానీ ఓ ఏదైనా తీసుకొచ్చి ఓ అనుకున్నారనుకోండి. ఎట్ పాయింట్ ఓ దగ్గర ఛార్జ్ ప్లస్ క్యూ. ఎట్ పాయింట్ ఓ దగ్గర ఛార్జ్ ప్లస్ క్యూ. అయితే ఈ ఓ నుంచి సంథింగ్ పీ డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకున్నాం. అంటే ఒక డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్లో పాయింట్ పీ అనేది తీసుకున్నాం. అంటే ఏమవుతుంది, స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఓ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో పీ అనే పాయింట్ తీసుకున్నాం. ఓకేనా, పీ అనే పాయింట్ తీసుకుంటే సేమ్ మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ ఆరిజిన్ ఓ నుంచి సమ్ ఎక్స్ డిస్టెన్స్లో ఏ అనే పాయింట్ తీసుకుంటాం. అంటే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళామనుకోండి, ఇక్కడ సంథింగ్ ఏ అంటే ఓ నుంచి ఎంత డిస్టెన్స్లో అంట, ఎక్స్ డిస్టెన్స్లో. ఓ నుంచి ఎంత డిస్టెన్స్లో తీసుకున్నాం, ఎక్స్ డిస్టెన్స్లో సంథింగ్ ఏ అనే పాయింట్ తీసుకున్నాం. ఓకేనా, ఏ అనే పాయింట్ తీసుకుంటే అండ్ సో ఆన్. ఇదేంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. ఓకేనా, మీరు రాసేటప్పుడు కూడా ఏం రాస్తారంటే ఆరిజిన్ ఓ దగ్గర ధనావేశం తీసుకున్నాం తెలుగు మీడియం వాళ్ళు. ఆవేశం ఓ దగ్గర ధనావేశం తీసుకుంటే కనుక దాని యొక్క ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరు రాస్తారు, ఎట్ పాయింట్ ఏ ద ఛార్జ్ ఈజ్ పాజిటివ్ క్యూ. ఎట్ ఒక సంథింగ్ ఆర్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ తీసుకున్నాం. అలాగే ఆరిజిన్ నుంచి సంథింగ్ ఎక్స్ డిస్టెన్స్లో ఏ అనే పాయింట్ తీసుకున్నాం. ఓకేనా, తీసుకుంటే కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. ఎక్కడ, ఎట్ పాయింట్ ఏ దగ్గర. ఎట్ పాయింట్ ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఓ టు ఏ ఎలాంగ్ ఓఏ డైరెక్షన్లో ఏం చేస్తాం మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ కాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ పాయింట్ నుంచి కొంచెం వెనక్కి సంథింగ్ కొంత డిస్టెన్స్లో డిఎక్స్ డిస్టెన్స్లో బి అనే పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ బి అనే పాయింట్, ఇక్కడ డిఎక్స్ డిస్టెన్స్ ఎంతండి, డిఎక్స్ సంథింగ్ డిఎక్స్ డిస్టెన్స్లో బి అనే పాయింట్ తీసుకున్నాం. ఓకేనా, తీసుకుంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. దేనికి ఎక్స్ప్రెషన్ తీసుకొస్తాం మనం, ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఓకేనా, ఒక పాయింట్ ఛార్జ్కి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ వి కాలిక్యులేట్ చేస్తాం మనం ఇక్కడ. ఓకేనా, చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం కాలిక్యులేట్ చేస్తామంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ. ఓకేనా, విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ తెలుగు మీడియం వాళ్ళు విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఈ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈతో డిఫైన్ చేస్తాం కదా. ఈ ఈక్వల్ టు ఏంటి మనకి 1/4πε0 ఇంటూ Q/r². 1/4πε0 ఇంటూ Q/r². యాక్చువల్గా మనకి r² ఇక్కడ ఫార్ములా. కాకపోతే మనకి ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్లో తీసుకుంటే కనుక r² డిస్టెన్స్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎంత డిస్టెన్స్లో తీసుకున్నాం,
ఎక్స్ డిస్టెన్స్ కదా, సో ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఏమొస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఎలాంగ్ ఓఏ డైరెక్షన్, ఎలా ఓఏ డైరెక్షన్ అవుతుంది అప్పుడు. ఎలాంగ్ ఓఏ. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఆర్ స్క్వేరా ఎక్స్ స్క్వేరా. మనం ఆరిజిన్ నుంచి పాయింట్ ఏకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మనం ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1/4πε0 ఇంటూ Q/r స్క్వేర్. యాక్చువల్గా దేంట్లో డిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటే కనుక ఆర్ స్క్వేర్ పి అనే పాయింట్కి, మనం తీసుకునేది ఏ అనే పాయింట్కి కాబట్టి ఎక్స్ స్క్వేర్, కాబట్టి Q/x స్క్వేర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. దీని నుంచి నెక్స్ట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఫోర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, ఫోర్స్ బలం F ఈక్వల్ టు EQ0 కదా ఫార్ములా, EQ0. ఓకేనా, కానీ పై ఈక్వేషన్ నుంచి ఈ అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం, 1/4πε0 అంటే Q/x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ ఏముంది ఇంకా Q0, కాబట్టి ఏమవుతుంది F ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q0/x స్క్వేర్ అవుతుంది. దాని నుంచి F ఈక్వల్ టు Q0/x స్క్వేర్. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ E, అలాగే ఫోర్స్ F క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా, ఈ ఫోర్స్ F నుంచి మనం ఏం చేస్తామంటే, ఓకేనా, మనకు జరిగిన పని F వచ్చింది. ఈ జరిగిన పని నుంచి ఏం చేస్తామంటే మనం టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. వర్క్ డన్ బలం కదా, ఇది బలం ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, F ఈక్వల్ టు 1/4πε0 అంటే Q0/x స్క్వేర్ వచ్చింది. దాని నుంచి మనం టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. వర్క్ డన్ జరిగిన పని, దాన్ని మనం దేంతో డిఫైన్ చేస్తాం, W. ఓకేనా, W ఈక్వల్ టు DW. జరిగిన పని DW ఈక్వల్ టు -FDX ఫార్ములా. ఓకేనా, అంటే జరిగిన పని W ఈక్వల్ టు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ అనేది ఇది F, డిస్ప్లేస్మెంట్ ఏంటి DX కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది కదా, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డిస్ప్లేస్ అయింది, స్థానభ్రంశం చెందింది అంతే కదా. అంటే ఏమవుతుంది మనకి జరిగిన పని DW ఈక్వల్ టు F ఇంటూ -F ఇంటూ DX, ఆపోజిట్ డైరెక్షన్ కదా, -F ఇంటూ DX. ఓకేనా, -F ఇంటూ DX. జరిగిన పని టోటల్ వర్క్ డన్ DW ఈక్వల్ టు ఏమవుతుంది -F ఇంటూ DX. మైనస్ ఏంటంటే ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇండికేట్స్ ది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. నెగిటివ్ సైన్ అనేది ఏమి వస్తుంది, వ్యతిరేక దిశలో వస్తుంది కాబట్టి దానికి మైనస్ అనేది ఇండికేట్ చేస్తాం. అంటే ఏమైంది ఇక్కడ మనకి DX అంటే డిస్ప్లేస్మెంట్ అంతే కదా. తెలుగు మీడియం వాళ్ళు జరిగిన పని ఈక్వల్ టు ఏంటి, బలం ఇంటూ స్థానభ్రంశం కదా. ఇక్కడ బలం అనేది F, DX అనేది స్థానభ్రంశం, కాబట్టి ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ F ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, 1/4πε0 ఇంటూ Q0/x స్క్వేర్. ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు DW ఈక్వల్ టు చూడండి, DW ఈజ్ ఈక్వల్ టు -FDX అంతే కదా. ఇది మనకి ఇప్పుడు మనం టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ వర్క్ డన్ కావాలంటే ఏం చేస్తాం, మనం ఇంటిగ్రల్ DW చేస్తాం, ఇంటిగ్రేషన్ చేస్తాం. అంటే ఏమవుతుంది, టోటల్ వర్క్ డన్ మొత్తం జరిగిన పని మొత్తం జరిగిన పని ఏమవుతుంది, డబ్ల్యూతో డిఫైన్ చేస్తాం కదా. W ఈక్వల్ టు ఇంటిగ్రల్ DW. W ఈక్వల్ టు ఏమైంది, ఇంటిగ్రల్ DW. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ DW అంటే -FDX కదా, మైనస్ F అంటే ఎంత మనకి 1/4πε0 Q0/x స్క్వేర్ కదా, 1/4πε0 ఇంటూ Q0/x స్క్వేర్. ఓకేనా, ఇది మైనస్ సైన్. F అంటే 1/4πε0 Q0/x స్క్వేర్ ఇంటూ DX ఉంది కదా, ఆ DX రాసుకుంటాం ఇంటూ DX. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయవలసిన టర్మ్స్ ఏంటో చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ DX ఉంది కదా, అంటే DX అంటే ఓన్లీ X టర్మ్స్ మాత్రమే మనం ఇంటిగ్రేషన్ చేయాలి.
మిగిలిన ఏమవుతాయి కాన్స్టెంట్స్ కాబట్టి ముందు రాసుకుంటాం. అంటే ఏమవుతుంది మైనస్ 1/4πε0 ఇంటూ QQ0 అనేది కాన్స్టెంట్. అంటే మైనస్ QQ0/4πε0 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం. దేనికి ఇంటిగ్రేషన్ చేస్తాం మనం? ఇంటిగ్రల్ 1/x² dx మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకేనా? చూడండి ఏమవుతుంది మైనస్ 1/4πε0 QQ0 అంతే కదా, మైనస్ QQ0/4πε0 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² dx అంతే కదా, x² dx. ఇప్పుడు చూడండి మనకి దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్ టు W. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ 1/x² dx ఫార్ములా ఏంటంటే -1/x -1/x. దీనికి ఫార్ములా ఇంటిగ్రేషన్స్లో ఇంటిగ్రల్ 1/x² dx ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు -1/x. కాబట్టి దీని ప్లేస్లో ఏం రాస్తామంటే -1/x రాస్తాం. ఓకేనా? అంతకంటే ముందు మనం ఇక్కడ లిమిట్స్ తీసుకుంటాం. టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు లిమిట్స్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మీకు లిమిట్స్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటారంటే ఇన్ఫినిటీ టు ఆర్, లేదంటే ఆర్ టు ఇన్ఫినిటీ టు ఆర్. లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఆర్. టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఆర్. ఓకేనా? ఇప్పుడు మనకి మైనస్ QQ0/1/4πε0 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటే ఇంటిగ్రల్ 1/x² dx ఉంది. దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమని చెప్పాను నేను? దానికి ఫార్ములా ఇంటిగ్రల్ 1/x⁴n x² dx ఈక్వల్ టు -1/x. ఫార్ములా అది -1/x, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ అప్లై చేస్తే కనుక ఏమవుతుంది? W ఈజ్ ఈక్వల్ టు -QQ0/4πε0 -QQ0/4πε0 ఇంటూ -1/x. -1/x స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం మనం. స్క్వేర్ బ్రాకెట్స్లో లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇన్ఫినిటీ టు ఆర్. లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఆర్. ఓకేనా? అంటే ఏమైంది ఇప్పుడు మనకి -QQ0/4πε0 ఇంటూ -1/x ఇంటూ లిమిట్స్ ఇంటిగ్రేషన్ ఇన్ఫినిటీ టు ఆర్. అంటే ఏం చేస్తాం? ఒకసారి ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఎక్స్ ప్లేస్లో, ఇంకొకసారి ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం? ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంతే కదా. అంటే ఏం చేస్తాం? -1/r మైనస్ అంటే యాక్చువల్గా మనం రెండు లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తాం? పై వాల్యూ మైనస్ కింద వాల్యూ చేస్తాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? -1/r రాసుకుంటాం. మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది ప్లస్. ఎందుకని చూడండి ఒకసారి. -QQ0/4πε0 ఓకేనా? -QQ0/4πε0 ఇంటూ -1/, ఒకసారి ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 1/r మైనస్ ఫార్ములాలో మైనస్ ఇది. పై వాల్యూ లిమిట్ మైనస్ కింద వాల్యూ కదా. సో ఫార్ములాలో మైనస్ ఇది. మళ్ళీ ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా. సో ఆ మైనస్ కూడా రాసుకుంటాం. అంటే ఏమవుతుంది? -1/∞. అంతే కదా, కింద వాల్యూ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. అంటే ఏం చేస్తారు ఇక్కడ? -1/r మైనస్, ఇది ఫార్ములాలో మైనస్, ఇది మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లంలో మైనస్. ఇది మైనస్ ఆఫ్ -1/∞. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అది రాసుకుంటాం. -QQ0/4πε0 QQ0/4πε0 ఇంటూ -1/r ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కదా, ప్లస్ 1/∞. ఇప్పుడు చూడండి ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అనేది మనం చెప్పగలమా? చెప్పలేం కదా. సో ఇన్ఫినిటీ వాల్యూ మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేసుకుంటాం. 1/∞ ఏం చేస్తాం? నెగ్లెక్ట్ చేసుకుంటాం. సో ఇంకేం టర్మ్ ఉంటుంది మనకి? QQ0/4πε0 మైనస్, ఇక్కడ -1/r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. అంటే ఏమవుతుంది? QQ0/4πε0 ఇంటూ ఆర్ అవుతుంది. ఓకేనా? సో అది చూడండి. W ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, W ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? -QQ0/4πε0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కింద రాసేసుకోవచ్చు. అంటే QQ0/4πε0 ఇంటూ ఆర్. ఈ పక్కన ఆర్ కదా, 4πε0 ఇంటూ ఆర్.
మీకు ఇంకా డైరెక్ట్ స్టెప్ అయిపోయింది అనుకుంటే కనుక ఆ స్టెప్ కూడా రాసుకోండి. ఏమవుతుంది, ఇది మైనస్ QQ నాట్ బై 4πε0 ఇంటూ -1/r ఇంటూ -1/r. మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఇన్ఫినిటీ టర్మ్ ఈజ్ నెగ్లెక్టెడ్ అని రాసుకోండి. ఇన్ఫినిటీ టర్మ్ నెగ్లెక్టెడ్. ఇన్ఫినిటీ టర్మ్ ఏం చేసాం మనం, నెగ్లెక్ట్ చేసుకుంటే కనుక ఏమైంది, -QQ నాట్ బై 4πε0 ఇంటూ -1/r. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కింద రాసుకోవచ్చు కదా. W ఈక్వల్ టు QQ నాట్ బై 4πε0 r. ఓకేనా. ఓకేనా, అంటే ఇది మనకు W వచ్చింది ఇక్కడికి. ఓకేనా. ఇప్పుడు మనం ఏమన్నా కాలిక్యులేట్ చేయవలసింది ఏంటి, పొటెన్షియల్ కాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. పొటెన్షియల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మీకు పొటెన్షియల్ని వీతో డిఫైన్ చేస్తాను కదా. పొటెన్షియల్ని వీతో డిఫైన్ చేస్తాం. తెలుగు మీడియం వాళ్ళు కూడా పొటెన్షియల్ వీతో డిఫైన్ చేస్తాం. V ఈక్వల్ టు W పొటెన్షియల్ V ఈక్వల్ టు W బై Q0. పొటెన్షియల్ V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మీకు, W బై Q0. అంటే ఇక్కడ ఏంటి, టోటల్ వర్క్ డన్ బై ఛార్జ్. టోటల్ వర్క్ డన్ ఏమొచ్చింది మనకి, QQ0 బై 4πε0 వచ్చింది కదా. QQ0 బై 4πε0 ఇంటూ R సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఏమవుతుంది, బై ఇదేంటి W బై Q0 కదా. Q0 రాసుకుంటాం. ఓకేనా. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ Q0 క్యాన్సిల్ అవుతుంది అంతే కదా. ఇది పైకి వెళ్తుంది కదా, రివర్స్ అవుతుంది. ఏమీ లేకపోతే కింద ఏమన్నట్టు బై 1 అనుకుంటాం. ఇది రివర్స్ అయితే 1 బై Q0 అవుతుంది కదా. అంటే ఏమవుతుంది, QQ0 బై 4πε0 ఇంటూ R ఇంటూ 1 బై Q0. Q0 క్యాన్సిల్ అవుతుంది. Q0 బై 4πε0 R ఇంటూ 1 బై Q0 అంతే కదా దాని మీనింగ్. సో Q0 క్యాన్సిల్ చేసుకోండి. ఏమొచ్చింది మనకి, Q బై 4πε0 R. V ఈక్వల్ టు, ఓకేనా. V ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, Q బై 4πε0 ఇంటూ R వచ్చింది. ఓకేనా. చూడండి ఒకసారి, మనకి W ఈక్వల్ టు ఏమొచ్చింది, -QQ0 బై 4πε0 ఇంటూ -1/r. ఓకేనా. దాన్ని మనం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కింద రాసుకున్నాం. దాని నుంచి ఏం చేసాం మనం, పొటెన్షియల్ ఫార్ములా తీసుకొచ్చాం. పొటెన్షియల్ V ఈక్వల్ టు ఏంటి మనకి, W బై Q0. ఓకేనా. W వాల్యూ పైన ఉంది కాబట్టి ఆ వాల్యూ రాసుకుంటాం. దాని నుంచి Q0 క్యాన్సిల్ అయితే కనుక పొటెన్షియల్ వస్తుంది. ఇది 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. చూసుకోండి అందరూ కూడా. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నన్ను మళ్ళీ కాల్ చేసి అడగండి, నేను చెప్తాను. ఓకేనా. ఈ క్వశ్చన్ అసైన్మెంట్ రాసి నాకు వాట్సాప్ గ్రూప్లో సబ్మిట్ చేయండి అందరూ కూడా. ఓకేనా. అర్థమైంది కదా. మీకు ఫస్ట్ లెసన్ వేవ్స్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ చెప్పాను ఆల్రెడీ, కంపల్సరీ వచ్చేది. ఓకేనా. ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్. అయితే మనం ఏం చేసాం, మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కూడా రాసాం. ఓకేనా. అవి చూసుకోండి. డాప్లర్ షిఫ్ట్